బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మూసీ నది ఉగ్ర రూపం దాల్చింది. నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా మూసీ నదికి వరద ఉధృతి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో నదిలోకి నీటి ప్రవాహం మరింత పెరిగింది. భారీ వర్షాల కారణంగా మూసీ నదిలో నీటి ప్రవాహం పెరగడంతో ముసరంబాగ్ వంతెన మూసివేశారు. దీంతో రాకపోకలు నిలిపివేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ నేపథ్యంలో మూసీ నదికి వరద ఉధృతి రావడంతో కొత్తగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొత్త వంతెన సామాగ్రి కొట్టుకొనిపోయింది. వరదల వల్ల పాత బస్తీ, అంబర్పేట్, చాదర్ఘాట్ నుంచి ఎంజీబీఎస్ వరకు నీరు చేరింది. ఈ పరిస్థితి స్థానికుల్లో ఆందోళన కలిగిస్తుంది. అయితే పురాణాపూల్ దగ్గర ఓ పూజారి వరదల్లో చిక్కుకుపోయారు. గుడిపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. భారీ వరదల నేపథ్యంలో నగర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక హైదరాబాద్ లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మూసీ నది ఉగ్ర రూపం దాల్చింది. నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా మూసీ నదికి వరద ఉధృతి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో నదిలోకి నీటి ప్రవాహం మరింతగా పెరిగింది. భారీ వర్షాల కారణంగా మూసీ నదిలో నీటి ప్రవాహం పెరగడంతో ముసరంబాగ్ వంతెన మూసివేశారు అధికారులు. దీంతో రాకపోకలు నిలిపివేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ నేపథ్యంలో మూసీ నదికి వరద ఉధృతి రావడంతో కొత్తగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. కొత్త వంతెన సామాగ్రి కూడా కొట్టుకొనిపోయింది. వరదల వల్ల పాత బస్తీ, అంబర్పేట, చాదర్ఘాట్ నుంచి ఎంజీబీఎస్ వరకు నీరు చేరింది. ఈ పరిస్థితి స్థానికులలో ఆందోళన కలిగిస్తుంది. అయితే పురాణాపూల్ దగ్గర ఓ పూజారి వరదల్లో చిక్కుకుపోయారు. గుడిపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. భారీ వరదల నేపథ్యంలో నగర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ వరదలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా భారీగా కూడా వరదలు ఉగ్రరూపం దాల్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పూజారి కూడా పురాణాపూల్లో కూడా ఆయన కూడా వరదలు చిక్కుపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం హైదరాబాద్ లో మూసీ నది ఉప్పొంగిపోతుంది అని చెప్పాలి. దాదాపు 3 రోజులుగా పడుతున్న వర్షాలకి, అంటే హైదరాబాద్ లో అక్కడక్కడ వర్షాలు ఉన్నప్పటికీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం ఎక్కువగా వర్షాలు పడడం, దాదాపు 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవ్వడం దీనికి పెద్ద కారణం అవుతుంది. ఎందుకంటే జంట జలాశయాల నుంచి వెళ్ళి అటు హిమాయత్ సాగర్ కావచ్చు, ఉస్మాన్ సాగర్ కావచ్చు, అక్కడ 3 గేట్లు ఎత్తడం, అక్కడి నుంచి డైరెక్ట్ గా ఇప్పుడు మూసీ నదిలో చేరడం, అందులో నుంచి ఇంకా వరద నీరు వచ్చి మూసీ నదిలో చేరడంతో మొత్తం ఉప్పొంగిపోతుందని చెప్పాలి. మూసీ నది పరివాహక ప్రాంతాలలో ఉన్న ప్రజలకు కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేకపోవడం ఇది పెద్ద ఒక కారణం అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ పురాణాపూల్ కి సంబంధించి ఇది కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించి అసలు అధికారులు చెప్పకపోవడం ఒక ఎత్తైతే వీళ్ళు అప్రమత్తం అవ్వకపోవడం, అంటే ప్రజలు అప్రమత్తం అయ్యేంత టైం కూడా లేకుండా పోయింది అని చెప్పుకోవాలి. అయితే ఒక పూజారి కుటుంబం కూడా ఒక గుడిపైనే ఇంటి పైకప్పు పైన ఆగిపోయారు. అలాగే ఇప్పుడు దాదాపు అంటే ఇంతవరకు దశాబ్దాలుగా ఇంతవరకు ఎంజీబీఎస్ బస్ స్టాప్ లో కూడా ఎప్పుడు వరద నీరు వచ్చి చేరలేదు. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం
అంటే ప్రయాణికులకు ప్రాణభయం వచ్చిందా అన్న భయం కూడా ఎదురైంది. అలాంటి పరిస్థితులు కూడా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇటు చాదర్ఘాట్ కావచ్చు, ఇటు ముసరంబాగ్ కావచ్చు, ఇక్కడ అన్ని బ్రిడ్జిలు క్లోజ్ చేయడంతో పాటు మొత్తం ట్రాఫిక్ జామ్ కూడా దాదాపు 2-3 కిలోమీటర్ల మేర. అంటే అసలు ప్రయాణికులు ఇక్కడ నుంచి మలక్పేట్ నుంచి దిల్సుఖ్ నగర్ ఇటు వెళ్లాలన్నా, లేకపోతే కోటి నుంచి ఇటు మలక్పేట్ వెళ్లాలన్నా, ఇలాంటి ప్రాంతాలన్నింటికి ఇప్పుడు జల దిగ్బంధం అయ్యింది అని చెప్పుకోవాలి సిరాజ్. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఎలా అప్రమత్తం చేయడం జరిగింది? ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎంజీబీఎస్ పక్కనే ఉన్నటువంటి మూసీ రివర్ను ఒకసారి గతంలో మనం చూసుకుంటే రివర్ చాలా పెద్దగా కనిపించినప్పటికీ కొంతవరకు మాత్రమే నీటి ప్రవాహం ఉండేటువంటి అవకాశం కనిపించేది. కానీ ఇప్పుడు విజువల్స్లో మాత్రం పూర్తి స్థాయి పక్కన ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలో కూడా వరద నీరు చేరినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ ప్రజల్ని సురక్షిత ప్రాంతానికి తరలించడం, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఈ చాదర్ఘాట్ కావచ్చు, ఈ ముసరంబాగ్ కావచ్చు, అంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రాంతాలన్నింటికి అసలు ఇంటిమేషన్ లేదు అని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఏదైతే ఇప్పుడు వచ్చి ఇళ్లలోకి వాటర్ వచ్చి చేరడం, అసలు వస్తువులు తీసుకొని వెళ్లేంత టైం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ప్రస్తుతం అధికారులు అంటే ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, హైదరాబాద్ సిబ్బంది కావచ్చు, ఇటు జిహెచ్ఎల్ సిబ్బంది కావచ్చు, వీళ్ళు వచ్చి ఇప్పుడు మార్నింగ్ నుంచి హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే అధికారులకు కూడా అసలు ఇంటిమేషన్ లేదు అని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే ఇంతవరకు అంటే మూసీ నది ఇంత ఉగ్ర రూపం దాల్చింది మొదటిసారి అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక పక్క బస్ స్టాప్ లోకి వాటర్ రావడం, ఇలా తీర ప్రాంతాల్లో అంటే మూసీ నది ప్రాంతాల్లో ఉన్న తీర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి వాటర్ చేరడం, అంటే ఇది దాదాపు చాలా ఏళ్ల క్రితం జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఈ జంట జలాశయాల గేట్లు ఎత్తడమే మూసీ పరివాహక ప్రాంతాల్లో అంటే రెడ్ అలర్ట్ ప్రకటించాల్సింది. కానీ రెడ్ అలర్ట్ ప్రకటించకుండా ఇలా డైరెక్ట్ గా వదిలేయడం, దాదాపు 11 గేట్లు ఎత్తేసినట్టు ఉస్మాన్ సాగర్ నుంచి చెప్తున్నారు. అలాగే హిమాయత్ సాగర్ దగ్గర 6 గేట్లు ఎత్తారు. ఇలా జంట జలాశయాల నుంచి వెళ్ళి దాదాపు 17 గేట్లు ఎత్తినాం అని చెప్పేసి జలమండలి అధికారులు చెప్తున్నారు. దాదాపు అంటే 13,000 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు అధికారులు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఈ పాతబస్తీ ఏదైతే ఉన్నాయో ముసరంబాగ్ బ్రిడ్జ్ వరద ఉధృతి ప్రమాదకార స్థాయిలో ఉండడంతో పాటు ఆ బ్రిడ్జ్ రాకపోకల్ని నిలిపివేశారు. అలాగే ఇటు జియాగూడ, పురాణపూల్, గోల్నక, అలాగే ముసరంబాగ్ మొత్తం నీట మునిగిపోయాయి. అదే జియాగూడ అయితే 100 ఫీట్ల రోడ్డు కూడా, పురాణపూల్ హైకోర్టు మార్గంలో కూడా ఇలాంటి ప్రాంతాలన్నీ దాదాపు జల దిగ్బంధంలోనే ఉన్నాయి అని అయితే చెప్పుకోవచ్చు సిరాజ్. వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే ప్రయాణికులు కూడా పూర్తి స్థాయిలో రద్దీగా ఉండేటువంటి ఎంజీబీఎస్ కూడా నీట మురిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ ట్రాన్స్పోర్ట్ కి అవైలబుల్ గా ఆ సిస్టమ్ ఉందా, లేదా పూర్తి స్థాయిలో మూసివేయడం జరిగిందా? ప్రయాణికులు అక్కడ ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ఎంజీబీఎస్ పరిస్థితి అయితే అస్తవ్యస్తంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు అన్ని బస్సులు ఇక్కడి నుంచే వెళ్ళాలి. ఇటు సూర్యాపేట, ఇటు విజయవాడ ఇలాంటి బస్సెస్ రావచ్చు. అంటే దాదాపు అన్ని బస్సులు ఇక్కడికే వస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ డైవర్షన్ చేస్తున్నారు సిరాజ్. ప్రస్తుతం ఇక్కడికి ఎలాంటి రాకపోకలు అయితే జరగట్లేదు. అక్కడ ఇరుక్కున్న ప్రయాణికుల్ని మాత్రం డిఆర్ఎఫ్ సిబ్బంది, అటు సిబ్బంది తాళ్ల ద్వారా బయటకు తీసుకొస్తున్నారు. అంటే మొదటగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే పక్కన వచ్చి వాటర్ వరద నీరు వచ్చి నిలవడంతో అది చిన్న విషయమే మామూలుగానే చూశారు. కానీ సడన్ గా వాటర్ మొత్తం అంటే వరద మొత్తం లోపలికి వచ్చేసరికి అందరూ భయభ్రాంతులకు గురయ్యారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆర్టీసీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే జనరల్ గా ఆర్టీసీ సిబ్బంది అయినా దీన్ని హెచ్చరించాలి, కానీ హెచ్చరించకుండా ఉండిపోయారు. అంటే వాళ్ళు కూడా పరిస్థితుల్లో ఉండిపోయింది. సో ఇప్పుడు ప్రస్తుతం మాత్రం నిలకడగా అయ్యింది అని మాత్రం అయితే చెప్పలేము. ప్రస్తుతం అయితే ఇవన్నీ సెట్ అయ్యే టైంకి ఇంకా మళ్ళీ వర్షం మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నదే వాయుగుండం, బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీని వల్ల తెలంగాణ రాష్ట్రమే కాదు అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా మొత్తం వర్షాలు వస్తూనే ఉంటాయి. పైగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది అని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంటుంది అని అయితే చెప్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో మాత్రం ఆరెంజ్ అలర్ట్ నడుస్తుంది సిరాజ్. రైట్ హారిక, థ్యాంక్ యూ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని 10 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ను జారీ చేశారు. ఇక హైదరాబాద్లో ఎడతెరిపి లేని వర్షాలతో భారీగా వరద నీరు ముంచెత్తుతుంది. నగరంలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకునిపోయాయి. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మూసీ ఉధృతితో ఎంజీబీఎస్ లోకి వరద నీరు చేరింది. బస్టాండ్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు వరంగల్ నుంచి వచ్చేటువంటి బస్సులను ఉప్పల్లోనే నిలిపివేస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ బస్సులు జేబీఎస్ లోనే ఆగుతున్నాయి. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని వరద బాధితులకు ధైర్యం చెప్పి వారికి అవసరమైనటువంటి ఆహారం అందించే విధంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు.